'పెద్ది' సెకండ్ టైమ్ మళ్ళీ హాల్‌లో అయితే చూసాము. ఆఫ్టర్ 20 డేస్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగింది. ముఖ్యంగా వచ్చేసి యాడ్ చేసిన సీన్‌లు కూడా చూడగలిగాము. ముఖ్యంగా దానికోసం వెళ్ళడము. ఇంకోటేంటంటే మా కొడుకు, కూతురికి కూడా చూపియాలని. సో, స్టార్టింగ్‌లో చూసుకుంటే ఎక్కువ జనం అలా ఉంటారు కాబట్టి వాళ్ళనైతే తీసుకెళ్ళలేదు. చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అనమాట పిల్లలతో కలిసి. ముఖ్యంగా చూసుకుంటే 'చికిరి' పాటొచ్చినప్పుడు గానీ, 'రై రై రా' పాటొచ్చినప్పుడు గానీ పిల్లలైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. సో, 20 రోజుల తర్వాత కూడా చాలా మంచిగా అయితే రెస్పాన్స్ ఉంది ఇక్కడ. ముఖ్యంగా చూసుకుంటే టికెట్స్ కూడా రేట్స్ తగ్గించారు. ఫస్ట్ క్లాస్ వచ్చేసి 150, ఇంకా సెకండ్ క్లాస్ అలా 100 రూపీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ వచ్చేసి 150 కదా! దాని మీద అయితే 2 టికెట్స్ తీసుకుంటే 100 రూపీస్ అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు. అదేంటంటే ఫస్ట్ టైం డిస్టింక్ యాప్ యూజ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే. సో, లోపలికొచ్చిన తర్వాత అయితే చాలా అద్భుతంగా అయితే కటౌట్ ఏర్పాటు చేశారు. మెయిన్ హాల్ ఇదే కడపలో అప్సరా హాల్. సో, ఇక్కడ చూసుకుంటే రామ్ చరణ్‌కేసినటువంటి మాల ఉంది కదా! అదొచ్చేసి ప్యూర్ నెమలికలతో చేసింది న్యాచురల్‌గా. తర్వాత పూలమాల ఒకటి వాడిపోయి ఉండాది. సో, లోపలికొచ్చిన తర్వాత ఇలా అయితే ఉన్నది. మా చరణ్ అయితే ఆ కటౌట్‌ని ఇంటికి తీసుకెళ్దామని అంటున్నాడు. సో, అప్సరా హాల్ ఇదే. చాలామందికి ఈ హాల్ ఫేమస్. ఎందుకంటే ఇక్కడొచ్చేసి 'బాహుబలి' నుంచైతే మంచిగా సినిమాలైతే తీసుకుంటున్నారు. చాలా అద్భుతంగా అయితే లోపల కూడా రీమోడల్ అయితే చేశారు. స్క్రీన్ కూడా చాలా పెద్దది. మేము ప్రతిసారి రాజా థియేటర్‌కి అయితే వెళ్తాము. ఎందుకంటే ఆ హాల్‌లో సౌండ్ సిస్టమ్ అయన్నీ బాగుండాయని. సో, ఇప్పుడు చూసుకుంటే ఒక హాల్లోనే ఉంది. అది అప్సరాలోనే. సో, దానికే ఇక్కడికొచ్చాం. ఇంకోటేంటంటే లాస్ట్ టైం ఈ హాల్‌లో 'బాహుబలి' మూవీ అయితే చూసాము. తర్వాత ఇదే ఇక్కడ చూడడం అయితే. సో, పిల్లలు కూడా చాలా మంచిగా కూలింగ్స్ అన్నీ తీసుకొని లోపలికైతే వెళ్లారు. కొన్ని హాల్‌లో మనం చూసామంటే ఇలా బయట ఫుడ్స్ అయితే అలౌ చేయరు. కానీ ఇక్కడైతే లోపలికి అలౌ చేశారు. చాలా మంచిదనిపించింది. ఎందుకంటే మనం అక్కడ అంతంత ప్రైస్ పెట్టి కొనలేము. సో, ఇక్కడైతే కొంచెం తక్కువకే బయటైతే కొనుక్కోవచ్చు. నీళ్ళ బాటిల్ కానీ, తర్వాత ఏమన్నా స్నాక్స్ అవన్నీ తీసుకెళ్ళడానికైతే ఈళ్ళు అడ్డు చెప్పడం లేదు. కానీ స్టార్టింగ్‌లోనే టికెట్లు అయితే చెక్ చేస్తున్నారు. సో, లోపలైతే చాలా మంచి కటౌట్‌లయితే ఏర్పాటు చేశారు. మనం రిలీజ్ అయిన టైంలో ఇవన్నీ చూడలేదు. ఎందుకంటే అక్కడ రాజా థియేటర్‌లో పెద్దగా అయితే ఏం ఏర్పాటు చేయలేదు. మెయిన్ హాల్ ఇదే కాబట్టి చాలా మంచిగా అది ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పిల్లలైతే చాలా మంచిగా అక్కడికెళ్ళి ఫోటోలను తీసుకుంటున్నారు. ఆఫ్టర్ 21 డేస్ తర్వాత కూడా ఇంత మటుకు జనాలొచ్చారంటే గొప్పని చెప్పాలి. ఇప్పుడు సినిమా యొక్క జీవితకాలం 1 వీక్, 2 వీక్సే. తర్వాత హాల్‌లో ఉండడం కష్టమే. కానీ ఇక్కడ 20 డేస్ తర్వాత కూడా హాల్‌లో ఉందంటే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా స్టార్టింగ్ రోజే సినిమా ఫ్లాపు, తర్వాత డిజాస్టర్ అన్నారు. అక్కడి నుంచి 21 డేస్ దాకా ఇక్కడ రన్ అయిందంటే చాలా గొప్ప అని చెప్పాలి. ముఖ్యంగా రామ్ చరణ్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ సినిమానైతే ఇక్కడ దాకా తీసుకొనొచ్చింది. సో, మేమైతే అలా కొన్ని షూట్ చేసాం. ఊరికే గుర్తింపు తీసుకురావాలా? చెడుపైనా ఓటమైనా ఈ కొండ కింద ఊరు లేపాలా? ఎందుకంటే హాల్ లోపలికెళ్ళాక చూడాలి కదా! ఊరక బయట అవన్నీ షో చెప్పినట్టు ఉండకూడదు. చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగింది. ఎందుకంటే స్టార్టింగ్ నేను మా భార్య అయితే పోయాము. తర్వాత పిల్లలతో అయితే వచ్చాము. ముఖ్యంగా ఇక్కడ పిల్లలు కూడా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. మా పిల్లలే కాదు, చాలామంది పిల్లలైతే వచ్చారు. ముఖ్యంగా ఆటోల్లో అయితే వచ్చారు. ఇక్కడ చూసుకుంటే పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. టికెట్లు కూడా ఆఫర్ అయితే పెట్టారు. ముఖ్యంగా వచ్చేసి 2 టికెట్స్ తీసుకుంటే 100 రూపీస్ ఆఫర్. తర్వాత వచ్చేసి 75 కూడా అవైలబుల్‌లో ఉంది. సో, చాలా వరకైతే ఇక్కడ 100 రూపీస్ టికెట్ తీసుకున్నారు. తర్వాత ఫస్ట్ క్లాసు. బాల్కన్ అయితే ఎందుకో ఓపెన్ చేయలేదు. ఆల్మోస్ట్ 350 సీట్స్ అయితే మనకు మామూలుగానే ఉంటాయి. బాల్కన్ కాకుండా. సో, ఇక్కడ చూసుకుంటే చాలా మంచిగా ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగింది. రెండోసారి చూడడం. ఎందుకంటే యాడ్ చేసిన సీన్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. ముఖ్యంగా కామెడీ, తర్వాత జగపతి బాబుతో కలిసి కొంచెం రామ్ చరణ్ యొక్క యాక్టింగ్ స్కిల్స్ గానీ, తర్వాత వచ్చేసి అక్కడ కొంచెం కటింగ్ కూడా చేశారు కొన్ని సీన్‌లప్పుడు. స్టార్టింగ్‌లో కొంచెం వల్గర్ అవి ఇవి అనేటియి. సో, వండర్‌ఫుల్‌గా అయితే మూవీ అనిపించింది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ రామ్ చరణ్ సైకిల్ మీద గద తీసుకొని వెళ్తాడు కదా! హీరోయిన్ వాళ్ళ ఇంటికి. ఆ సీన్ అయితే చాలా మంచిగా అనిపించింది. సో, దాన్నైతే ఫస్ట్ కట్ చేసున్నారు. ఈసారి అయితే యాడ్ చేశారు. సో, ఇక్కడేందంటే సీన్ టు సీన్ వచ్చేసి మంచిగా కంటిన్యూయేషన్ అయితే కుదిరింది. లాస్ట్ టైం మాదిరి కాకుండా. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మంచి హిట్ అని చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్ డే నుంచే ఈ మూవీని అయితే చంపడానికైతే ట్రై చేశారు. ఫస్ట్ డేనే పేపర్లు తీసుకొని వచ్చి రివ్యూలు చేసి, తర్వాత వచ్చేసి వీళ్ళ మీద కాంట్రవర్సీగా అన్నీ చేసి, నెగెటివ్ రివ్యూలతోనే సరిపెట్టుకోలేదు. తర్వాత చూసుకుంటే ఈ మూవీలో చాలా సార్లు రామ్ చరణ్ అయితే కొండోడు, కొండోడు అంటారు కదా! సో, వాళ్ళ ఊరు కొండ కింద ప్రాంతం కాబట్టి కొండోడు అంటుంటారు. ఈవెన్ శివరాజ్ కుమార్ కూడా చాలా సార్లు అంటాడు. సో, దాన్ని బేస్ చేసుకొని కంప్లెయింట్ అయితే రైజ్ చేశారు. ఇలా అంటారా, మమ్మల్ని అవమానిస్తారా అని. దీని మీద చేయని ప్రయత్నం లేదు సినిమాని దెబ్బతీయడానికి. కానీ వాటన్నిటిని తట్టుకొని 20 రోజుల దాకా హాల్‌లో నిలబడిందంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు.
రామ్ చరణ్ కాకుండా ఈ ఇండస్ట్రీలో ఏ హీరో అయినా కానీ ఇన్ని రోజులైతే సినిమా ఆడేది కాదు. ఖచ్చితంగా చెప్పొచ్చు ఆ మాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ రోజుటి వరకు కూడా ఇంకా లేడీస్ అందు వస్తున్నారంటే సినిమా క్రేజ్‌ని అర్థం చేసుకోవచ్చు. సెలవులు కాదు, ఏం కాదు. వర్కింగ్ డేనే నిన్నైతే. ఇంకా మూవీకి వస్తున్నారంటే మూవీ మీద ఎంతవరకు పాజిటివ్ టాక్ ఉందో చూడొచ్చు. ఎంత ఈ మూవీ మీద నెగెటివ్‌గా స్ప్రెడ్ చేసినా గానీ మౌత్ టాక్‌తో అయితే ఈ సినిమా వండర్‌ఫుల్‌గా అయితే ఆదరణ పొందిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏ హీరో కూడా ఇక్కడైతే సపోర్ట్‌గా మాట్లాడినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా సినిమా అయితే ఇక్కడి దాకా వచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే నష్టాలైతే వచ్చే ఛాన్స్ అయితే లేదు. పెద్దగా డబ్బులు ఆదాయం రాకున్నా గానీ ఇక్కడి నుంచి అయితే నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇదొక గుణపాఠం అని చెప్పాలి. మిగతా హీరోలకు ఉంటుంది నిజంగా. చుక్కలు చూపిస్తారు ఫ్యూచర్‌లో. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా గానీ ఇలాగే ఉంటుంది. వాళ్ళు తట్టుకోవాలంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇంత పెద్ద మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోకే కష్టమైనప్పుడు మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక హీరో లేకుంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని హీరోస్, వాళ్ళ సినిమాలు అయితే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. అలా వాటినైతే బ్యాడ్ రివ్యూలు ఇచ్చి వాటిని ఎత్తే ప్రయత్నం అయితే చేస్తారు. లాస్ట్ సమంత మూవీని కూడా వదలలేదు వీళ్ళు. ముఖ్యంగా బార్బిల్ పిచ్ మీటింగ్స్ వీళ్ళైతే. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ మోటో ఒకటే, $30 పెట్టి సినిమాకి వెళ్తారు. తర్వాత వచ్చి దాని మీద వేలైతే సంపాదిస్తారు. ఈవెన్ లక్షలు కూడా సంపాదిస్తారు. వాళ్ళ యొక్క మోటో అయితే అదే. కానీ ఇక్కడ వాళ్ళ టాక్‌తో సంబంధం లేకుండా మూవీకి వెళ్ళిన వాళ్ళందరూ నిజంగా చెప్పాలంటే మూవీ లవర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క రివ్యూస్ బేస్ చేసుకొని సినిమాకి పోకుండా ఆగే వాళ్ళంతా చెత్తోళ్ళు ఇంకొకరు లేరు. ఎందుకంటే వాళ్ళ మాట విని మనం ఆగేదేంది? మనం పోవాలా, మన ఒపీనియన్ ఏంటో మనం చూసుకోవాలా. సో అదే జరిగింది ఈ విషయంలో. కానీ ఫ్యూచర్‌లో వచ్చే సినిమాలకైతే నిజంగా చుక్కలు చూపిస్తారు. ఇక్కడేంటంటే ఫ్యాన్స్ కూడా మంచి కోపంలో ఉన్నారు. సో వాళ్ళు చేశారా, వీళ్ళు చేశారా అనేది కాదు గానీ ఈసారి మాత్రం పెద్ద దెబ్బే పడుతుంది మూవీ ఇండస్ట్రీకి మాత్రం. చూడాలి. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి కదా ఫ్యూచర్‌లో. వాటికైతే భారీ దెబ్బ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎంత మంచిగా తీసినా, ఎంత గొప్ప సినిమా తీసినా కానీ సింపుల్ బాగలేదని చెప్పడానికి అదే జరగబోతుంది. సో మీరేమంటారో కామెంట్ చేయండి ఈ విషయం మీద. నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమాలన్నిటికీ చుక్కలు చూపించడం అయితే ఖాయమని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.